హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమా డివోషనల్. ఈరోజు మన ఛానల్లో బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో, బతుకమ్మ చరిత్ర ఏంటి, బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి, అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు, ఒక కుమార్తె. 7కి వివాహాలు జరిగినవి. కూతురికి ఈడు వచ్చిందని తగిన వరుణ్ణి చూసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఆ రాజదంపతులు కొన్ని రోజులకు కాశీయాత్రకు బయలుదేరుతూ తమ కుమార్తెను బాగా చూసుకోమని రాజ్య బాధ్యతలు కుమారులకు అప్పజెప్పి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు దసరా పండుగ వస్తుంది. దసరా పండుగకు మహిళలందరూ గౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆచారాన్ని రాజకుమార్తె కూడా పాటించాలని గౌరీదేవి పూజకు వెళ్దామనుకుంటుంది. ఈ క్రమంలో పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి, వదిన నేను గౌరీదేవిని పూజించడానికి వెళ్దాం అనుకుంటున్నాను. దానికి నీ పట్టు చీర, పట్టు రవిక, బంగారు కాల కడియాలు కావాలి అని అడుగుతుంది. పెద్ద వదిన నేను ఇవ్వడానికి పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది. రెండో వదిన దగ్గరికి వెళ్ళి, వదిన నేను గౌరీదేవిని పూజించాలని వెళ్దాం అనుకుంటున్నాను. దానికి నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్ళకు కడియాలు కావాలి అని అడుగుతుంది. దానికి ఆ వదిన నేను వాటిని మా పుట్టింటి వద్ద మరిచి వచ్చాను అని జవాబు ఇస్తుంది. చేసేది లేక మూడో వదిన దగ్గరకు వెళుతుంది. నేను పిల్లల పని మీద ఉన్నానని జవాబు ఇస్తుంది ఆ వదిన. 4వ వదిన, 5వ వదిన, 6వ వదిన దగ్గర కూడా వెళుతుంది. ఏదో ఒక సాకు చెబుతారు కానీ పట్టు చీర, పట్టు రవిక ఇవ్వరు. ఇక 7వ వదిన దగ్గరకు వెళుతుంది. ఆ వదిన తలుపు తీసి ఏమిటి ఇలా వచ్చావు అని అంటుంది. అప్పుడు ఈ ఆడపడుచు నేను గౌరీదేవిని పూజకు వెళ్దాం అనుకుంటున్నాను. నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్ళకు కడియాలు కావాలి అని జవాబు ఇస్తుంది. అప్పుడు ఆ వదిన నేను నీకు పట్టు చీర, పట్టు రవిక, బంగారు కడియాలు ఇస్తాను గాని పట్టు చీరకు పసుపు అంటకూడదు, రవికకు గంధం అంటకూడదు, కాల కడియాలు చుట్టలు పోకూడదు. అలా అయితే నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పి ఇస్తుంది. అవి ధరించి గౌరీదేవి పూజ దగ్గరకు వెళుతుంది. అలానే గౌరీదేవిని స్మరిస్తూ కూర్చుంటుంది. అక్కడికి వచ్చిన అమ్మలక్కలు కాళ్ళకు పసుపు రాసుకోకుండా, మెడకు గంధం పూసుకోకుండా, విస్తి గీయకుండా ఇలా గౌరీదేవిని పూజిస్తే భర్తకు అరిష్టం జరుగుతుంది అని చెబుతారు. ఆ మహిళలు చెప్పింది విని ఆ కుమార్తె భయం వేసి వెంటనే కాళ్ళకు పసుపు రాసుకొని, గంధం పూసుకొని, విస్తి గీసి గౌరీదేవిని పూజిస్తుంది. ఆటపాటలు ఆడి పాడి అలసిపోయి ఇంటికి వెళుతుంది. మరుసటి రోజు 7వ వదిన దగ్గరకు వెళ్ళి, వదిన నీవు ఇచ్చిన చీర, రవిక, కడియాలు అని చెబుతుంది. అప్పుడు ఆ వదిన నేను పని మీద ఉన్నాను, కొక్కానికి తగిలించి వెళ్ళు అని చెబుతుంది. తగిలించి వెళ్ళిపోతుంది ఆ ఆడపడుచు. పని ముగించుకొని ఇల్లాలు చీర, రవికను, కడియాలను చూసుకుంటుంది. చీరకు పసుపు అంటుకొని ఉంటుంది, రవికకు గంధం అంటి ఉంటుంది, కాల కడియాలు చుట్టలు పొయ్యి ఉంటాయి. ఈ ఆడపడుచు అన్నంత పని చేసింది అనుకొని చీర, రవికను చింపి పడవేస్తుంది. కడియాలు మరింత చుట్టగొట్టి పక్కన పెడుతుంది. ఇప్పుడు వాసర కట్టి నిద్రిస్తుంది. ఇంతలో భర్త రానే వస్తాడు. ఏమిటి తలకు గుడ్డ కట్టుకొని పడుకున్నావు అని అడుగుతాడు. నాకు తలనొప్పిగా ఉంది, మీ చెల్లెలు ఇలా చేసిందని ఆ చీరను, రవికను, కడియాలను చూపిస్తుంది. మీ చెల్లెల్ని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు తలనొప్పి తగ్గేలా ఉంది అని జవాబు ఇచ్చి పడుకుంటుంది. చేసేది లేక ఆ భర్త ఉదయాన్నే అన్నం మూట కట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవికి వెళ్ళి గద్దను చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి భార్యకు తిలకంగా పెడతాడు. ఆ భార్య ఎంతో సంతోషంతో లేచి నల్లగా ఇల్లు అలికి, తెల్లగా ముగ్గు వేసి, కొత్త చీర కట్టి, కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్తుంది. అక్కడ అమ్మలక్కలు కలవరి కోడలు గద్దెనెత్తురు పెట్టుకొచ్చింది ఏమిటో అని గుసగుసలాడుతారు. ఇదంతా విన్న ఆ ఇల్లాలు కడవను అక్కడ పడవేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్ళీ వాసర కట్టి నిద్రిస్తుంది. భర్త ఇంటికి వచ్చి ఏమిటి ఇలా పడుకున్నావు అని అడిగితే, నువ్వు తీసుకొచ్చిన గద్దెనెత్తురికి నాకు తలనొప్పి తగ్గలేదు, మీ చెల్లెల్ని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే తలనొప్పి తగ్గుతుంది అని జవాబు ఇస్తుంది. ఆ భర్త చేసేది లేక మరుసటి రోజు
ఉదయాన్నే అన్నాన్ని మూటగట్టుకొని చీమలు దూరని చిట్టడివికి, కాకులు దూరని కారడివి వెళ్ళి కుందేలుని చంపి ఆ రక్తాన్ని భార్యకు తిలకంగా పెడతారు. ఆ భార్య ఆనందంగా లేచి నల్లగా ఇల్లు అలికి, తెల్లగా ముగ్గులు వేసి, కొత్త చీర కట్టి, కట్ల కట్ల కడవతో మెట్లవారి బావి దగ్గరకు నీళ్ళ కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు నిన్న గద్ద నెత్తురు, ఈరోజు కుందేలు నెత్తురు తిలకంగా పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు ఏమిటో అని చెప్పుకొని గుసగుసలాడుతారు. మరలా కోపం వచ్చిన ఆ మహిళ కడవ అక్కడే పడవేసి ఇంటికి వచ్చి తలకు వాసర కట్టి మళ్ళీ నిద్రిస్తుంది. ఆకలితో ఉన్న భర్త ఇంటికి రానే వస్తాడు. అన్నం వడ్డించమంటాడు. లేదు, నాకు తలనొప్పి తగ్గలేదు. నిన్న గద్ద నెత్తురు, ఈరోజు కుందేలు నెత్తురు తెచ్చి పెట్టినావు. నాకు తలనొప్పి తగ్గదు. మీ చెల్లెల్ని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబు ఇచ్చి మరలా పండుకుంటుంది. ఇక గత్యంతరం లేక అన్నల దగ్గరకు వెళ్ళి చెల్లెల్ని అత్తవారింటి దగ్గర దిగబెట్టి వస్తానని అబద్ధపు మాటలు చెప్పి ఆ చెల్లెల్ని కూడా అన్నము, నల్ల నువ్వులు వెంట పెట్టుకొని అడవికి బయలుదేరతాడు. మార్గం మధ్యలో అన్న ఏమిటి నన్ను అడవికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అడవి కాదమ్మా, వర్షాలకు చెట్లు చాలా గుబురుగా పెరిగినాయి అని జవాబు ఇస్తాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అన్న నాకు ఆకలిగా ఉన్నది అని అడుగుతుంది. అప్పుడు ఆ అన్న అన్నము తిందువు గాని అని చెట్టు నీడన కూర్చోబెట్టి తీసుకొచ్చిన అన్నం మూటను విప్పి అన్నమును తినిపిస్తాడు. అన్నము తిన్న ఆ చెల్లె అన్న నాకు నిద్ర వస్తుంది అని అంటుంది. చెట్టు నీడన సేదదీరమని జవాబు ఇస్తాడు. అలానే చేస్తుంది ఆ చెల్లెలు. ఇదే అదునుగా చూసుకొని ఆ అన్న తను తీసుకొచ్చిన నల్ల నువ్వులను తల మీద ఉంచి గట్టిగా నొక్కుతాడు. మరింత గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు మెల్లగా ఆ అన్న చెట్టుపైకి ఎక్కి సూదిని వేస్తాడు. చెల్లి చనిపోదు. దబ్బుడం వేస్తాడు. చెల్లి మరణించదు. ఇప్పుడు కత్తిని వేస్తాడు. కరకర అని నరాలు తెగిపోయి చెల్లి మరణిస్తుంది. ఇప్పుడు కిందికి దిగి వచ్చి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి భార్య నుదుటిన తిలకంగా పెడతాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నల్లగా ఇల్లు అలికి, తెల్లగా ముగ్గులు వేసి, కొత్త చీర కట్టి, కట్ల కట్ల కడవతో మెట్లవారి బావి దగ్గరకు వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు మొన్న గద్ద నెత్తురు, నిన్న కుందేలు నెత్తురు, ఇవాళ మనిషి నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకొని నవ్వుకుంటారు. ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడి కడవ నిండా నీళ్లు నింపుకొచ్చి పంచభక్ష పరమన్నాలు వండుకొని భుజిస్తుంది. ఇది ఇలా ఉండగా ఆ అడవిలో ఆడపడుచు తల పూలవనంలా, పొట్ట బావిలా, కాలు పాగులుగా, చేతులు చాంతాడులా మారిపోతాయి. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని తిరిగి ప్రయాణమై వస్తారు ఆ రాజదంపతులు. ఆ అడవి మార్గాన అక్కడ పూలవనం చూసి తల్లి కూతురికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో పువ్వులు కోయబోతుంది. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మ, ముడితే నీ చెయ్యి కందేను, మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడబొడిచెను అని అంటుంది. ఏమిటో ఈ చెట్టు ఇలా అంటుంది అనేసి రాజుగారు కోయబోతారు. ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముడితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడబొడిచెను అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఆ రాజదంపతులు 2 అడుగుల ముందుకు వేసి దప్పిక తీర్చుకుందామని అనుకుంటారు. చాదను పట్టుకుంటే ఆ బావి కూడా ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముడితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడబొడిచెను అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఇంటికి పయనమై వెళ్ళిపోతారు ఆ రాజదంపతులు. ఇది ఇలా ఉండగా కుమార్తె కనిపించలేదు ఇంటిలో. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా ఆ కుమారులకు చెబుతారు ఆ రాజు. కొడుకులను, కోడళ్లను, వియ్యపురాల్ని, వియ్యంకుణ్ణి, అల్లుడు గారిని తీసుకొని అడవికి వస్తాడు. పెద్ద కొడుకును పువ్వులు కోయమంటాడు ఆ మహారాజు. అప్పుడు ఆ కొడుకు పూలను కోయబోతే ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న నన్ను పడబొడిచెను అని పలుకుతుంది. ఇప్పుడు పెద్ద కోడలు కోయబోతుంది. ముట్టకు ముట్టకు ఓ వదిన, ముడితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న నన్ను పడబొడిచెను అని పలుకుతుంది. అలానే మిగిలిన 5గురు అన్నలు కోయబోతారు. అలాగే పలుకుతుంది. ఇప్పుడు చివరగా 7వ అన్న పువ్వులను కోయబోతాడు. ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్యవు నువ్వు నన్ను పడబొడిచినావు,
సూది వేశావు చావలేదు, దబ్బడం వేశావు చావలేదు, కత్తి వేశావు కరకర అంటూ చనిపోయాను అని ఆ చెట్టు పలుకుతుంది. ఇప్పుడు 7వ వదిన పువ్వులు కోయబోతుంది. ముట్టకు ముట్టకు ఓ వదిన, ముడితే నీ చెయ్యి కందెను. పాపకారి వదినవు కాబట్టి దోషకారి అన్నయ్యకు చెప్పి పంపినావు. నన్ను అన్న పడబొడిచెను. సూది వేశాడు చావలేదు, దబ్బడం వేశాడు చావలేదు, కత్తి వేశాడు చనిపోయాను అని జవాబు ఇస్తుంది. ఇదంతా విన్న ఆ రాజదంపతులు దుఃఖంతో అదే అడవిలో ఘోరమైన తపస్సు చేశారు. కొన్ని రోజులకు శివపార్వతులు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటారు. మా కుమార్తె మాకు కావాలి అని దీనంగా వేడుకుంటారు. అప్పుడు ఆ శివపార్వతులు, మీ కూతురు పసుపు రాసుకొని గంధము పూసుకొని విస్తి గీసింది కానీ అక్షంతలు తలమీద చల్లుకోలేదు అని చెబుతారు. ఆ దోషం కారణంగా ఇలా జరిగింది. మరలా వచ్చే దసరా ఉత్సవం అప్పుడు 9 రోజులు గౌరీదేవిని పూజించి ఆ అక్షంతలు తీసుకొచ్చి ఈ వనం మీద, ఈ బావి మీద వేయండి. మీ కుమార్తె మీకు మళ్ళీ బ్రతికి వస్తుంది అని చెప్పి మాయమవుతారు. చేసేది లేక 1 సంవత్సరం పాటు వేచి చూస్తారు ఆ రాజదంపతులు. దసరా పండుగ రానే వస్తుంది. అందరూ భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి ఆ అక్షంతలు తీసుకొచ్చి చెట్ల మీద, బావి మీద, చాంతాడు మీద, పాగోళ్ళ మీద చల్లుతారు. అప్పుడు ఆశ్చర్యపరుస్తూ 16 సంవత్సరాల బాలకుమార్తె లేచి వస్తుంది. మళ్ళీ బ్రతికి వచ్చినందున ఈమె బతుకమ్మ అయ్యింది. కలకాలం బతికి ఉండాలని బతుకమ్మ అని పిలుస్తారు ఆ తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుల దయవలన బతికిన ఈ బతుకమ్మ పరమ పావనురాలు, పవిత్రురాలు. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. అప్పటి నుంచి దసరా నవరాత్రులలో ఈ బతుకమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. మీరందరూ దసరా నవరాత్రుల్లో ఈ బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఆ తల్లి చల్లని దీవెన పొందుతారని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.